గురువుగారు అమావాస్యలు చాలా వరకు చాలా రకాలైన పూజలు చేస్తారు. అందులో వైశాఖ అమావాస్యలు. అసలు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? ఏం చేస్తే మంచిది చెప్పండి? ఒకటే అమ్మా, ఇక్కడ అమావాస్య అనేటువంటి దానికి అమ్మవారి యొక్క పూజకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అమావాస్య నాడు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వచ్చే అమావాస్య వరకు ఈ నెల రోజులు ఏదైతే నెగటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారో, కొంతమంది చూడండి ఎప్పుడు ఏ చేద్దామన్నా ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి ఇబ్బంది ఫస్ట్ తగ్గుతుంది. మనకి దేవీ భాగవతంలో ప్రత్యేకంగా అమ్మవారు చెప్పింది ఏమిటి అంటే, చతుర్దశి, అష్టమి, నవమి నాకు చాలా ప్రీతిపాత్రము. అందులో తర్వాత ఏం చేశారంటే అమావాస్య పౌర్ణమి కూడా బ్రహ్మాండంగా అమ్మవారి ఆరాధనకి పనికొస్తుంది అంటారు. సో అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన ముఖ్యంగా సాయంత్ర సమయంలో చేయాలి. చక్కగా అమ్మవారిని అలంకరణ చేసి లలితా సహస్రనామాలు ప్రాణాయామంతో ఎప్పుడైనా అమావాస్య పూజ కానీ పౌర్ణమి పూజ కానీ నామము మనం యూట్యూబ్లో పెట్టుకొని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాం ఉదాహరణకి. ఇది లెఫ్ట్ నోస్ట్రల్తో తీసుకున్నాం, మళ్ళీ మూసేసాం. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత మూసేద్దాం. దాని తర్వాత కిందకి అలా ఒక్కొక్క నామం అవుతున్నా కూడా చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఏమవుతుందంటే మనకి 3 నిమిషాలు 5 నిమిషాలు చేయగలుగుతారు, అబ్బా ఎంతసేపు చేస్తామని ఆపేస్తారు. కానీ హాఫ్ అన్ అవర్ కనుక ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ పాపం దగ్ధం అవుతుంది. మనకి లలితా సహస్రనామాల్లో చెప్పింది ఏమిటంటే, ఒక్క నామము మీరు ఎన్నో జన్మలు చేసిన పాపాన్ని దగ్ధం చేసి ఇంకేమైనా పాపాలు ఉన్నాయని అడుగుతుందట. ఒక్క నామం కేవలం అది. ఇంకా మరి ప్రాణాయామంతో కలిపి కనుక ఎవరైనా లలిత సహస్రనామాలు అమావాస్య రోజు చేసినా పౌర్ణమి రోజు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మ దగ్ధమైతేనే కానీ ఇక్కడ ఈ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ తొలగవు. సింపుల్. అయితే అమావాస్య నాడు సింపుల్గా ఏమీ లేదు, చక్కగా ఉదయం పూట మీకు స్తోమత అంటే మీరు శక్తి ఉంది, ఇన్ సెన్స్ ఆరోగ్యంగా ఉన్నారు, ఉపవాసం ఉండొచ్చు. లేదనుకుంటే టిఫిన్ తినొచ్చు, తప్పేం లేదు. పాలో పల్లో తీసుకోవచ్చు. అన్నం మాత్రం తినకూడదు అమావాస్య పూజ చేసేటప్పుడు. సాయంత్రం పూట చక్కగా అమ్మవారి అలంకరణ, లలిత అమ్మవారు, మీ ఇష్టదైవం అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా ఉండొచ్చు, లలిత ఉండొచ్చు, గాయత్రీదేవి ఉండొచ్చు, లేనట్లయితే శ్యామల అమ్మవారి ఫోటో ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ లలిత అమ్మవారికి పెట్టుకొని చక్కగా మీరు లలితా సహస్రనామాలు చదివి చేసి ఆ రోజు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీస్ మాకు ఎక్కువగా అవుతున్నాయి అనుకున్నప్పుడు అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య రోజు కానీ ఉదయం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో గుమ్మడికాయ ఒకటి పెట్టండి. గర్భగుడిలో పెట్టమని అంటే పెట్టిస్తారు. ఆ నెక్స్ట్ డే ఆ గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంటికి కట్టుకోవాలి. దాని ద్వారా కొంతవరకు నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా తగ్గుతాయి. అమావాస్య రోజు ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో మన కంటికి కనబడకుండా నెగటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయమ్మా మన చుట్టూ. దేవతా ఎనర్జీస్ ఉంటాయి, మనకు కనబడదు. ఇక్కడ గణపతి కూర్చోవచ్చు, మన కంటికి కనబడదు. అక్కడ లలిత అమ్మవారు కూర్చోవచ్చు, మన మాంసనేత్రానికి కనబడదు. ఎలాగో నెగటివ్ ఎనర్జీ కూడా మన చుట్టూ ఉంటుంది. అక్కడ ఒక పిశాచం కూర్చున్నా మన కంటికి కనబడదు. అలాగే ఇంట్లో మనం బయట ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంటాం కదా, మన కాలి ధూళితో, అందుకే కాలు కడుక్కోవాలంట. గడపకు అందుకే మనం ప్రత్యేకంగా పసుపు అదంతా చేస్తాం, ఎందుకంటే గడప లక్ష్మీదేవి, గడప నెగిటివ్ ఎనర్జీని ఆపుతుంది. అందుకని కాలు కడుక్కోకుండా లోపలికి రావద్దు, ఒకవేళ లోపలికి వచ్చినా కాలు కడుక్కోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత మనం బయటికి వెళ్ళి వచ్చి రావడం వల్ల కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మన మీద ప్రభావం చూపించదు అమావాస్య రోజు పూజ చేసినప్పుడు. అదేవిధంగా అమావాస్య నాడు మీరు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించాలి. అమ్మవారి ఆలయంలో కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో అయినా కానీ గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఇళ్లలో కుదరదు, మా ఇంట్లో ఒప్పుకోరండి అమావాస్య రోజు పూజ చేస్తానంటే, ఏం పూజ అది ఇది అంటారు అనుకున్నప్పుడు నేను చెప్పేది ఒకటే, చక్కగా కూర్చొని లలితా అమ్మవారిని ధ్యానంలో అలా కూర్చొని నామాలు మొత్తం వినండి. మనసుతో చేయండి. కనీసం దీపం వెలిగించినట్టు ధూపం ఇచ్చినప్పుడు కొంతమంది ఒప్పుకోరు కొన్ని ఇళ్లలో, ఇవాళంటి పూజ చేసేది అంటారు. ఏమిటారు కానీ అమావాస్య లక్ష్మీప్రదం కదా, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వాటిలో అమావాస్య పౌర్ణమి కూడా. ఎలా అయితే చతుర్దశి, అష్టమి, నవమి ఎలాగో ఇది కూడా. అయితే నవమి రోజు చేసే పూజ మాత్రం అమ్మవారితో తారాదేవికి కూడా చేయాలని చెప్తూ ఉంటారు. ఇది రకరకాలు ఉన్నాయి అందులో పూజా విధానంలో. అయితే పంచోపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం,
సరిపోతుంది. లేదు నేను షోడశోపచారాలు చేస్తానంటే మీ ఓపిక, 64 ఉపచారాలు చేస్తానంటే ఇంకా గొప్ప, మీ ఓపిక బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చేస్తున్న 5 నిమిషాలైనా మీ మనసు అక్కడ లగ్నం అవ్వాలి. మీ మనసు లగ్నం అవ్వకుండా మీరు బంగారం తీసుకొచ్చి పెట్టినా అది ఆ పూజ ఫలించదు. మీ మనసు లగ్నమైంది, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మీకు అంటే అందులో ఏం చెప్తారంటే పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో దాన్ని నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అంటాడు. ఇది నీకు ఇస్తున్నా, నాకు ఇది ఇవ్వు అనే లెక్కలు కాకుండా స్వామి నీకు ఇస్తున్నా, అలా ఆటోమేటిక్గా తిరిగి వస్తుంది, నువ్వు అడగక్కర్లేదు అక్కడ. మీరు దాని పనే అది, భగవంతుడికి ప్రీతిగా ఇస్తున్నాము. చూడండి మనం ఒక్కోసారి చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, వాడు ఏదో తీసుకొచ్చి నోట్లో పెడతారు, మనం పొంగిపోతాం, అరే ఏంట్రా తీసుకొచ్చాడు. అలాగే భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే ప్రీతితో ఇస్తున్నాము, ప్రేమతో ఇస్తున్నామో ఆయన్ని మనం ప్రత్యేకంగా నీకు ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఇవ్వు అని అడగాల్సిన అవసరమే లేదు. అది ప్రకృతిలో అదొక సిస్టమ్ అయిపోయి ఉంది, ఆటోమేటిక్గా వస్తుంది. నాకు ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఇవాళ అమావాస్య పూజ చేశాను, నెక్స్ట్ పూజ కల నా పరిస్థితి ఏంటి, కారు బంగ్లా అవుతుందా, ఈ బిల్డింగ్ డబల్ బిల్డింగ్ అవుతుందా, నా బైక్ కారు అవుతుందా అని ఆలోచించకండి అని చెప్తాను నేను. మీరు ఒక కర్మ చేశారు, ఆ కర్మ ఫలితం భగవంతుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అమ్మ, అంటే చెప్తున్నాను మీకు చిన్న ఎగ్జాంపుల్, పాపం ఉంటుంది కదా, కనబడకుండా పాపం దగ్ధం అవుతుంటుంది, మనకు ఫలితం కనబడదు. ఇక్కడ కంటికి పాపం దగ్ధం అవుతుంది, మనకు కనబడదుగా. మనమేమో ఏమిటి పోయిన నెల మన జీతం 30,000 ఉంది, అమావాస్య పూజలు 3 చేసాం, ఇంకా 30,000 దగ్గరే ఉంది అని అనుకుంటాం. కానీ మీకు 1,00,000 పోయేది ఉంది, అది ఆగింది. ఇంకో 1,00,000 ఏదో ప్రమాదపూర్వకంగా పోవాల్సింది ఉంటుంది, అది ఆగుతుంది, అది మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది మనకు జరగని విషయం? అది ఆపుతుంటాడు అక్కడ మీరు చేసిన పూజ వల్ల. అదే చెయ్యకపోయి ఉంటే ఇంకో 1,00,000 పోయేది, మీకు ఈ 30 సంగతి పక్కన పెడతాయి. చాలా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, నాది ఏంటి ఇంకా పెరగలేదు అని. యాక్చువల్ గా ఖర్చులు తగ్గి భగవంతుడు ఆపితే కూడా మనకి ఆదాయం పెరిగినట్టే కదా. పెరిగినట్టే కదా. అనారోగ్యం ఇచ్చింది సడన్ గా ఏం లాభం? అవును, యాక్సిడెంట్ అయ్యేది చిన్న దెబ్బలతో తగ్గిపోతుంది. పోయింది యాక్సిడెంట్ ఏంటో 2 లక్షలు కారుకు పెట్టాల్సి వచ్చేది, ఆగింది. అది మనకి తెలియదమ్మా. మనకి అనుకుంటూ ఇది చేసాము, ఏది అదేదో బిజినెస్ చేసినట్టే అనుకుంటా. అసలు చేసిందే అందుకు కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలా చక్కగా చెప్పారండి. అది వైశాఖ అమావాస్య నాడు అసలు ఏమి చేయాలి, అసలు అమావాస్య అంటేనే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. తప్పకుండా పాటించి చూడండి. గురువుగారు చెప్పినట్టుగా ఎక్కడైనా ఇంట్లో ఒకవేళ ఒప్పుకోని వాళ్ళు ఉంటే గురువుగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా లలితామ్మవారి నామస్తోత్రాలు వినటం కానీ, ధ్యానంలో ఉండటం కానీ, ఇలా చాలా చెప్పారు. ఒకసారి పాటించి చూడండి. చాలా మంచి వీడియో కదా, మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మ్యాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. పరిహారాలు ఏవైనా కానీ మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. జాతకాలు కూడా ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. నమస్తే.